ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రణరంగ చౌక్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పేదల కోసం అహర్నిశలు పనిచేసిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో ప్రజారంజక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కిక్కురి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రామిరెడ్డి చెన్నారెడ్డి, కోశాధికారి ఉడుముల చిన్న బాలకోటిరెడ్డి, ఉపాధ్యక్షులు ఉయ్యూరి సంజీవరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుండి శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా కొండవీటి సేవా సమితి కమిటీ సభ్యులు అందరూ ఆయనకు నివాళులర్పిస్తానికి రణరంగ చౌక్ 34వ వార్డు బాలాజీరాపేటలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఆయన 76వ జయంతి సందర్భంగా ఆయన పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించాము. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎన్టీ రామారావు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే వాళ్ళు ఇద్దరు. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందికి పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్స్ కానీ, ప్రతి పేదవాడు ఉన్నతమైన చదువులు చదువుకొని ఏదో ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకొని ఒక సమాజంలో ఒక గౌరవంగా ఉండి ఒక 20,000, 30,000, ఒక 50,000 రూపాయలు ఉన్నతమైన పదవులు అలంకరించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో వాళ్ళ తల్లిదండ్రులలాగా ఏదో కష్టం చేసుకోకుండా వాళ్ళంతా వాళ్ళు బాగుండేట్టుగా వాళ్ళు ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ 104, 108 మెడికల్ కానీ ఇవన్నీ చేసి ఆయన మహానాయకుడు అయ్యాడు. ఆనాడు ఎన్టీ రామారావు గారు